ఎలా ఫ్రీజ్ అయిపోయింది? అత్తయ్య అత్తయ్య అత్తయ్యో! అత్తయ్య అత్తయ్య! ఏమైంది అత్తయ్య? అలా బిర్రున బిగిసిపోయావు. అత్తయ్య ఏంటత్తయ్య, ఇది వరకు చెంపలు వాయించేదానివి, ఈ మధ్య ఈ పిడిగుద్దులు, వీపు మీద మధ్యలో దొరవేంటి? మంట పుడుతుంది తెలుసా? నీకు వీపు మాత్రమే మండుతోంది, నాకు ఒళ్ళంతా మండిపోతోంది. మీ బాబు కుదరదంటే కుదరదని గుండెల్లో మంట పెట్టాడు. నువ్వు దాన్ని పొగడద్దు అంటే పొగుడుతూ నా ఒళ్ళు ఇంకా మండేలా చేస్తున్నావు. ముదనష్ట మనిషి కన్న తండ్రి అని చెప్పుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది. పీటల మీద నుంచి లేపి కారణం చెప్పకుండా కూతురి బతుకులో నిప్పులు పోసాడు. ఏం మాయరోగం పుట్టిందో అసలు అర్థం కావట్లేదు. అడుగుదాము, నిజం తెలుసుకుందాము అంటే బొంబాయికి పారిపోయాడు. జన్మనిచ్చాడు కానీ శత్రువులా మారాడు. ఆయన చేసిన తప్పు నన్ను తన్నులు తినేలా చేస్తుంది. అత్తయ్య, నా వీపు వాయించడం కాదు, దాని తిప్పు లాగేలా వీపు మీద వాతలు పెట్టాలి. అది వాగుడు వాగకుండా నోరు కట్టేయాలి. పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయకుండా బుర్ర బద్దలు కొట్టాలి. దాని పొగరు వగరు దించాలి. మిడిసి పడకుండా నెత్తిన మొట్టాలత్తయ్యా. లాభం లేదే, ఎందుకులే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమని ఆగుతున్నాను. కానీ అది అతి చేస్తోంది. ఇక నేను పావులు కదపాల్సిందే. ధరణి వాళ్ళ ఆయన హోమ్ మినిస్టర్. వాళ్లతో చెప్పి దానికి లక్ష్మణ రేఖ గీయాలి. దాన్ని కట్టడి చేసి కాళ్ళు చేతులు విరిచెయ్యాలి. ఊహల తర్వాత ముందు చేతులతే అందరూ మనల్ని చూస్తున్నారు. సారీ, నిన్ను చూస్తే ఈ ప్రపంచాన్నే మర్చిపోతానురా. మా ఏయ్ గిచ్చుతావేంటే? మరి ఆ మాట అంత పెద్దగా చెప్పాలా? ప్రపంచం మర్చిపోయానన్నారు కదా సార్. అది అది మీరిద్దరూ మాకు కొత్త కాదు కదా సార్. మీ ప్రేమ మాకు తెలీదా? మా ముందు మీకు వెనక ముందే ఏంటి సార్? కంటిన్యూ. వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది అని రెచ్చిపోకు. అవును గాని ఆదిత్య, నాకు ఈ స్టేషన్లోనే ఒక పీసీ పోస్ట్ ఉంటే ఇప్పించరాదు? ఇద్దరం కలిసి ఎంచక్కా డ్యూటీకి రావచ్చు, కలిసి పనిచేసుకోవచ్చు, కలిసి వెళ్ళొచ్చు. ఒక పని చేద్దామే, ఒక సెల్లు మన పర్సనల్ రూమ్ గా మార్చేద్దాం. ఏంటి, ఏకంగా కాపురం కూడా ఇక్కడే పెట్టవచ్చు కదా. ఈ ఐడియా బాగుంది సార్. చాలే ఆపు. నమస్కారం సార్. చెప్పండి సార్, మా అమ్మాయికి పెళ్ళయి 3 నెలలు అవుతుంది. అయినా ఇంతవరకు
వాళ్ళ అత్తగారు ఏదో పేచీ పెట్టి దీన్ని కాపురానికి తీసుకెళ్ళటం లేదు సార్. కట్నం కోసం పేచినా? ఏదో మూర్ఖత్వం, అర్థం కావడం లేదు, పైకి చెప్పరు. అందుకే దీన్ని కాపురానికి తీసుకెళ్ళమని, ఏదో ఒకటి తేల్చమని కంప్లైంట్ ఇద్దామని వచ్చాం సార్. ఇప్పుడు సార్ పరిస్థితి అదే. వాళ్ళకి ఏం చెప్తారో చూద్దాం. అవును సార్, ఆవిడ ఎవరు చెప్పినా వింటం లేదు. మీరు తొందరపడుతున్నారేమో అనిపిస్తుంది. తొందర అంటావేటమ్మా, 3 నెలలు కావస్తోంది. ఇదిగో అమ్మాయి, ఈ కేసు నువ్వు నీ ఇష్టపూర్తిగా పెడుతున్నావా, వీళ్ళ బలవంతం మీద పెడుతున్నావా? నా ఇష్టంగానే పెట్టుకున్నానండి. పెట్టి ఏం సాధిస్తావు? కాపురానికి వెళ్తాను. వెళ్ళి సుఖంగా సంతోషంగా ఉండగలవా? ఆవిడ సాధించకుండా వేధించకుండా ఉంటుందా? దేనికైనా కాస్త ముందర చూపు ఉండాలి. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. చూడు, పుట్టిల్లు ఎల్లకాలం నీ ఇల్లు కాదు. ఎప్పటికైనా అత్తారిల్లే నీ ఇల్లు. ఈ కంప్లైంట్లతో కాపురాలు నిలబడవమ్మా. మీ అత్తగారిని కన్విన్స్ చేసి సంతోషంగా పిలిచేలా చేసి వెళితేనే కలకాలం కలిసుంటారు. ఇలా పంతాలు పెంచుకుంటూ పోతే కలహాలే మిగులుతాయి. చివరికి కాపురం కాలుతుంది. చూడండి, చిన్నపిల్ల, తను ఆవేశపడినా మీరు నచ్చ చెప్పాలి గాని ఇలా పోలీస్ స్టేషన్కి వస్తారా? వాళ్ళ అత్తగారు ప్రెస్టేజ్కి పోతే రేపు విషయం విడాకుల దాకా వచ్చేస్తుంది. అప్పుడు మీరే తల పట్టుకోవాల్సి వస్తుంది. మనోవర్తులు వస్తాయేమో గాని మనవలు మనవరాళ్ళు రారు. మనశ్శాంతులు ఉండవు. అమ్మా, నీకు అన్నదమ్ములున్నారా? తమ్ముడున్నాడు. అతని పెళ్ళయ్యాక నీకు మరదలొస్తుంది. అప్పుడు నిన్ను మొగుడు వదిలేశాడు అని తెలిస్తే నిన్ను చీప్గా చూస్తుంది కానీ గౌరవం ఇస్తుందా? ఆడపడుచు పుట్టింటి మీద పడి తింటుంది, పెత్తనం చలాయిస్తుంది, నన్ను వేధిస్తుంది అని అంటుంది. లోకం నిన్ను గయ్యాళి అంటుంది. తలెత్తుకొని నువ్వు తిరగలవా? ప్రశాంతంగా బతకగలవా? పంతాలకి పోకుండా ఆ ఇంటికే ఇవాళ కాకపోతే రేపు వెళ్లే ప్రయత్నం చెయ్యి. అదే మంచిది. ఆలోచించుకో. చాలా మంచి మాట చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. నేనే మా వారితో మాట్లాడి మా అత్తగారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. మా అమ్మాయి కాపురాన్ని నిలబెట్టే మాటలు చెప్పావు తల్లి. మా కళ్ళు తెరిపించావు. ఇంత చిన్న వయసులో గొప్పగా మాట్లాడే పెద్ద మనసుందమ్మా మీకు. ఎవరు తల్లి నువ్వు? మీ అమ్మాయి లాంటి పరిస్థితుల్లో ఉన్నదాన్నే. మా అమ్మాయి లాగానా? అంటే నిన్ను మీ అత్త వద్దంటుందా? నీలాంటి మంచి పిల్లను వద్దంటుందంటే ఆవిడెవరో రాక్షసై ఉంటుంది. మరి నిన్ను చేసుకున్నాడు ఏం మాట్లాడటం లేదా? మాట్లాడకపోతే పెద్ద చౌట కిందే లెక్క. హలో హలో హలో, మీరు ఆయన్ని గాని మా అత్తయ్యని గాని ఏమి అనకండి. వాళ్ళిద్దరూ మంచివాళ్లే. మరి మామ దగ్గర ఉందా అసలు తిరకాసు? అయ్యో కాదు, ఆయన నా మేనమామే. మేనమామ అంటే ఆవిడ మొండిఘటం అన్నమాట. అయ్యో అలా అనకండి. ఏదో చిన్న పంతం అంతే. నేనెలాగోలా ఒప్పిస్తాను. కాపురానికి వెళ్తానండి. ఎంత నమ్మకం, ఎంత ధైర్యం. విన్నావుగా, ఆ అమ్మాయిలా ఉండాలే అందరు ఆడపిల్లలు. నేను మా అత్తగారిని ఒప్పిస్తానమ్మా. శబాష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్తాను సార్. థ్యాంక్ యూ Thank you, సార్. sir. వెళ్తామమ్మా. రండి. హే, కాస్త అయితే పిచ్చి తిట్లు తిట్టేవాళ్ళు. నేను తిట్టనిస్తానా? చాలా గొప్పగా చెప్పావు తులసి. ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసావు. నువ్వు గ్రేట్ తులసి.
నేను అమ్మని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను, నిన్ను కాపురానికి తీసుకెళ్తాను. ఇందులో నీ ప్రయత్న లోపం ఏమీ లేదు. అంతా ఆ దుర్గమ్మ మొండితనం. తనే అర్థం చేసుకునేలా చేద్దాంలే. ముందు భోంచేద్దాం, పద. ఏంటే ఎంతసేపు దీన్నో దులుపు దులిపేయాలి. రోజు రోజుకి దీన్ని సపోర్ట్ చూసుకుని ఆ తులసి రెచ్చిపోతోంది. దీన్ని జాడిస్తేనే దాని జలుబు వదిలిపోతుంది. కొందరికి మొగణ్ణి గాలి కొదిలేసి పరాయి పంచన చేరటం ఇష్టమంట. మొగుడితో గొడవ, మందితో మంచితనం. అక్కడ సాగని పెత్తనాలు మంది కొంపల్లో సాగిస్తూ ఉంటారు. వాళ్ళని చూసుకుని వాళ్ళు మురిసిపోవడమే కానీ జనాన్ని నొచ్చుకుంటారని ఏమీ ఉండదు. హలో, ఎవరిని దుర్గమ్మ అనేది? ఎవరినో ఒకరిని. నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? నా చెవులు చక్కగా వినిపిస్తున్నాయి, బుర్ర తిన్నగా పనిచేస్తుంది. ఓ, అవతలి వారి మాటలకి అర్థం నాకు అర్థం అవుతుంది. నిన్నే అని ఒప్పుకునే ధైర్యం లేనప్పుడు అనడం ఎందుకు దుర్గమ్మ? సరే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక మాట స్పష్టంగా చెప్దామనే వెనక్కి తిరిగాను. విను. కలిసి ఒకింట్లో ఉన్నంత మాత్రాన సఖ్యత వాగులై పారినట్టు కాదు. విడిగా 4 రోజులున్నంత మాత్రాన మధ్యలో మంటలు రాజుకున్నట్టు కాదు. ఇదిగో దుర్గమ్మ, ఇటు చూడు. పదహారు రోజుల పండగ నల్లపూసల ఫంక్షన్ కోసం సామాన్లు తెచ్చాను. నా మొగుడితో గొడవ లేదు, పరాయి పంచ అవసరమూ లేదు. మా ఆయనంటే నాకు మర్యాద, గౌరవం, భయం, భక్తి అన్నీ ఉన్నాయి. నీలా తీసి తీసి పారేసేదాన్ని కాదు. భర్త మాటల్ని లక్ష్య పెట్టని దాన్ని కాదు. ఆయన మాటే నాకు లక్ష్మణ రేఖ. నాకు మా ఆయనంటే భక్తే. నేను ఆయన మాటల్ని లక్ష్య పెట్టనని నీతో అన్నానా? లేచి లేవగానే సూత్రాల్ని కళ్ళకద్దుకుంటారు తెలుసా? కేజీ 40 లక్షలు అయిన దగ్గర నుంచి కళ్ళకు అద్దుకుంటున్నారు. అది భర్త మీద గౌరవం కాదు, బంగారం మీద ప్రేమ. దాక్షాయిని, చూడు దుర్గమ్మ, అరవకు. దిండ్ల కింద పుస్తలు దాచుకొని పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి భర్తల మీద భక్తి, గౌరవం, ప్రేమ లేవని కాదు. సరే దుర్గమ్మ, నిజంగా నువ్వు బావగారి మాటలకి విలువిచ్చేదానివే అయితే, ఆయన మాటే నీ మాట అయితే, వారి మాట జవదాటని దానివే అయితే, రేపు తులసి ఇంట్లో నల్లపూసల ఫంక్షన్కి బావగారితో పాటు కలిసి రారాదు? వారికి ఎలాగూ ఈ ఫంక్షన్ ఇష్టం. నువ్వు ఆ ఇష్టాన్ని ఇష్టంగా భావించరాదు? అది వేరు, ఇది వేరు. వేరెందుకు అవుతుంది దుర్గా? తనన్నది కరెక్టే. నాకు నిజంగా విలువిచ్చేదానివి అయితే నాతో పాటు రా. అది అత్త కొడల విషయం, మొగుడు పెళ్ళాలది కాదు. కరెక్ట్ కరెక్ట్. మొగుడు మొద్దులు లేని దాన్ని కరెక్ట్ అంటావేంటి? ఇది కరెక్టే. మీరు మాట్లాడకండి. అసలు దారిన పోయే వాళ్ళ జోలికి పోవటం నాదే తప్పు. ఇది 100% కరెక్ట్ అక్క. రా. అమ్మా, నువ్వెందుకమ్మా? నువ్వు లోపలికి వెళ్ళు, నేను వేరే వాళ్ళని పంపిస్తాను. మహేష్ సార్, ఇలా రా. ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే సార్. వెళ్ళు.
ఈ నంబర్ ఎవరిది? హలో హలో తులసినేనా? అవునండి, మీరు? నేను మీ ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్నమ్మా. సునీతకి ఒంట్లో బాగోలేదు, మా ఇంటికి వచ్చింది. నిన్ను చూడాలని తెగ కలవరిస్తుంది. ఒకసారి అర్జెంటుగా రాగలవమ్మా? అలాగే అంకుల్, వెంటనే బయలుదేరుతున్నాను. ఒక నిమిషం, మీ అడ్రస్? లొకేషన్ పంపిస్తున్నానమ్మా. అలాగే అంకుల్, బాయ్. తులసి, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావే? భోంచేద్దాం పదా. అమ్మా, ఏంటే? నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదంట, అయితే తను నన్ను చూడాలంటుందంట. ఒకసారి వెళ్ళొస్తానమ్మా. సరే, త్వరగా వెళ్ళిరా. అలాగే. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, కానీ ఇక్కడ ఇళ్ళేమీ లేవే. అడ్రస్ అయితే ఇదే, కానీ ఇక్కడ ఎవరూ కనిపించట్లేదే. నువ్వా? నువ్వా? నువ్వేంటి ఇక్కడ? ఎవరో నన్ను వేధిస్తున్నారు, వచ్చి రక్షించండి అని లొకేషన్ షేర్ చేశారు. అవునా? నా ఫ్రెండ్ సుధకు బాగాలేదు, మా ఇంట్లో ఉంది, ఆ, నిన్ను చూడాలంటుంది. నేను వాళ్ళ బాబాయ్ని అని చెప్పి ఫోన్ చేశారు. నీకు వచ్చిన నెంబర్ ఇదిగో. ఏయ్, సేమ్ నెంబర్. అంటే ఇద్దరికి ఫోన్ చేసింది ఒక్కళ్ళే అన్నమాట. ఎవరో కావాలనే మనల్ని ఇక్కడికి రప్పించడానికి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరి పని అయి ఉంటుంది? మనల్ని రప్పించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? నాకే. నాన్నా? మామయ్య? నానా, అదే నాన్నా, మీరు వేరే ఎవరిలాగానో ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? నేనే అని చెప్తే మేమే వచ్చేవాళ్ళం కదా. ఎప్పుడు మనల్ని దుర్గ వాచ్ చేస్తుంది, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఎందుకు పిలిచారు మామయ్య? గుళ్ళో అంత జరిగినా దుర్గలో కొంచెం కూడా మార్పు రాలేదు, పంతం వీడలేదు. తను మారుతుందని గాని, నిన్ను గుమ్మం దాటనిస్తుందని గాని నాకు అనిపించడం లేదు. మీరు పెళ్ళైన తర్వాత కూడా ఇలా విడివిడిగా ఉండడం నేను భరించలేకపోతున్నాను. అందుకే నా బాధ్యతగా మీ ఇద్దరికి ఒక సలహా ఇద్దామని పిలిచా. సలహానా? ఏంటది? నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టద్దనేగా దాని మంకు మొండితనం పంతం. మీ దారిన మీరు వేరే ఇంట్లో ఉంటే ప్రాబ్లం ఏంటని నాకు అనిపించింది. అందుకే మీరు వేరే ఇల్లు తీసుకొని కాపురం పెట్టడం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు? 100 ఏళ్ళైనా వాటలు తప్పు, 1000 ఏళ్ళైనా వేరు తప్పదని అంటారు కదా. సామెతలు లక్షుండొచ్చు మామయ్య, కానీ సామెతలు అనుభవంలోంచి వచ్చినవేమా? కావచ్చు మామయ్య, కానీ ఇక్కడ వేరు పడ్డానికి, వాటాలు పంచుకోవడానికి వేరొకరు లేరు కదా. అయినా మాకిలాంటి ఆలోచనలు వస్తే తప్పు అని చెప్పాల్సిన మీరే వేరే ఉండండి అని అనడం. చెప్పాను కదమ్మా, భరించలేకపోతున్నానని. అలా మీతో విడిపోయి వేరే ఉండడం నాకు ఇష్టం లేదు మామయ్య. తులసి. అవును మామయ్య, అలా చేస్తే తులసి విలువేముంది? చాలా మంది కోడళ్ళ కిందే నేను జత కడతా. నేనొచ్చాను,
కుటుంబం విడిపోయింది, మొగుణ్ణి కొంగు కట్టుకుపోయింది అనే చెడ్డ పేరు మూటగట్టుకోవడం నాకిష్టం లేదు మామయ్య. తులసి మీ ఇంటి గౌరవాన్ని పెంచాలి, మీ వంశ ప్రతిష్టని నిలబెట్టాలి. అత్తతో పాటు పోటీ పడింది, వేరే పోయింది అనే మాట పడ్డం నాకు ఇష్టం లేదు. ఎన్నేళ్లు గెలుపు అనుభవించిన దాన్ని ఇప్పుడు పారిపోవడం నాకు నచ్చదు మామయ్య.